నమస్కారం. ఈరోజు ఎస్పీ గారిని కలిసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విషయం మీద మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏమైంది అని అడగడానికి రావడం జరిగింది. దాని గురించి పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. అయితే నిన్నటి రోజున మంత్రి నారాయణ గారు మాట్లాడినటువంటి మాటలు, దాని గురించి ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాం. మీరు అడిగినారు కాబట్టి దాన్ని ఇప్పుడే ప్రస్తావిస్తారు. సో దీనికి సంబంధించి మేము మొట్టమొదటిగా నెల్లూరులో జరుగుతున్నటువంటిది కానీ, అలానే అమరావతిలో జరుగుతున్నటువంటిది కానీ అనేక అక్రమాలు, అనేకమైన అంతం లేనటువంటి అవినీతి, చాప కింద నీరులా ప్రవహిస్తున్నటువంటి అవినీతిని ప్రశ్నించడం కూడా జరిగింది. ఈరోజు మేము విజయం సాధించామనే చెప్తాం. అన్ని విషయాల్లో కూడా, అటు విఆర్ కాలేజ్ విషయం కానీ ప్రతి విషయంలో కూడా మేము మాట్లాడుతున్న తర్వాత మీరు వెనక్కి తగ్గి మీరు జనరల్ ఫండ్స్ నుంచి విత్డ్రా చేయడం అన్నది ఉపసంహరించుకుంటా ఉన్నారు అన్నది వాస్తవం. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది అన్నది ఈరోజు అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే మేము ఆ రోజు ప్రస్తావించినటువంటి 2 మాటలు నేను మీ దగ్గర కూడా ఈరోజు మళ్ళీ ప్రస్తావిస్తాను. మొట్టమొదటిది, ఈ చెట్ల పేరుతో జరిగినటువంటి అవినీతికి సంబంధించి ఫస్ట్ ప్లాంటేషన్కి సంబంధించి చెట్టుకు 5,000 రూపాయలు, అలానే మెయింటెనెన్స్ పేరుతో 6,888 రూపాయలు, మొత్తం మీద 11,888 రూపాయలు డ్రా చేయడానికి వీరు దానికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తారని చెప్పి మేము మాట్లాడాం. ఈ నిన్నటి దాకా కూడా నారాయణ గారు మాట్లాడిన దానికి ముందు కూడా ఈ 5,000 రూపాయలను ఒప్పుకున్నారు. 5,000 రూపాయలను ఒప్పుకొని దానికి సంబంధించి 5,000 కాదు, దాంట్లో ట్యాక్సులు ఉన్నాయి, అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఈ 5,000కి సంబంధించి వారు ఏదైతే అప్రూవల్స్ తీసుకున్నారో ఆ అప్రూవల్స్ అన్నిటి కూడా బయట పెట్టడం కూడా జరిగింది. ఇక రెండో పాయింట్కి వచ్చేటప్పటికి 6,888 రూపాయలు మెయింటెనెన్స్ పేరుతో మీరు ఏదైతే దోపిడీకి స్కెచ్ చేస్తూ ఉన్నారో ఆ విషయాన్ని కూడా మేము మాట్లాడడం కూడా జరిగింది. నిన్నటి దాకా ఎవరు మాట్లాడాల, నిన్న స్వయంగా మంత్రి గారు చెప్పినారు. ఈ 6,888 రూపాయలకు సంబంధించి ఏఈ అనే వ్యక్తి దానికి సంబంధించి ఎస్టిమేషన్స్ వేసింది వాస్తవమే, దానికి సంబంధించి మేము ఖర్చు పెట్టలేదన్నారు. మీరు ఖర్చు పెట్టినారన్న కాదు, ఏఈ ఎస్టిమేషన్స్ వేసి దానికి సంబంధించి ప్రాసెస్ అంతా చేసి ఆయన వాట్సాప్ గ్రూప్స్లో కూడా పెట్టిన విషయం మీ మనస్సాక్షికి కూడా తెలుసు. మేము ఈ ఇష్యూ ప్రస్తావించిన తర్వాత ఈ మెయింటెనెన్స్ డబ్బులు 3 నెలల తర్వాత నుంచి వాళ్ళకి రావడం కూడా ప్రారంభమవుతాయి. ఈరోజు మేము దాన్ని ఖర్చు పెట్టాలనుకోలేదు, బర్డన్ అవుతుంది అంటున్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, మంత్రి గారు ఆదేశాలు లేకుండా, రాజకీయ నాయకుల ప్రోద్బలం లేకుండా ఏఈ గారు ఎస్టిమేషన్స్ వేసి ఈ విధంగా ఖర్చు అవుతుందని చెప్పి ఆయన రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఉండదు. ఏం అవసరం అండి? ఏఈ గారికి ఏం అవసరం ఉంటుంది? ఏఈ గారికి ఏమన్నా వాళ్ళు ఏమన్నా మిత్రుల ఆయనకన్నా సొంత డబ్బులు వస్తాయా? ఆయన ఎందుకు పెడతారు? 6,888 రూపాయలు మెయింటెనెన్స్కి ఇవ్వాలి ఒక్కొక్క చెట్టుకు అని చెప్పి ఆయన ఎస్టిమేట్స్ వేసింది వాస్తవం అని చెప్పి నిన్న మంత్రి గారు చెప్పినారు కదా. ఎందుకు ఏ విధంగా ఏఈ గారు మీరు చెప్పకుండా, మీ డైరెక్షన్స్ లేకుండా వారు ఏ విధంగా ఇస్తారన్నది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. మీరందరూ కూడా ఆలోచించండి. ఏఈ అనే అధికారికి కానీ, లేదా డిఈకి కానీ, ఎస్సీకి కానీ అక్కడ ఏం ప్రాసెస్ జరిగింది, ఎంతమంది సంతకాలు పెట్టినారో వీటన్నిటికీ నేను చెప్పబల్లే మీ మనసాక్షికి మీకు తెలుసు. దాన్ని మేము బయటపెట్టిన తర్వాత ఈరోజు మేము జనరల్ ఫండ్స్ నుంచి వాడుకోవాలని అనుకోలేదు, మేము వాడలేదు అంటున్నారు. మెయింటెనెన్స్ డబ్బులు 3 నెలల తర్వాత రావాల్సిన దాన్ని ఈరోజు దానికి సంబంధించి కోట్లాది రూపాయలని మేము సేవ్ చేసినటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనించినారు. అయితే ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, నారాయణ గారు సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల నాయకులు చాలామంది ఉన్నారు, చాలా కష్టపడతా కూడా ఉన్నారు. అయితే మీరు దేనికి సంబంధించి అయినా కూడా మీరు ఎవరి దగ్గర ప్రెస్ మీట్లు పెట్టి చిత్తిస్తూ ఉన్నారు మీరు ఒకసారి ఆలోచించుకోండి. అదేవిధంగా ఇంకొకటి కూడా, నిన్న సీమరాజా అంట, ఆయన్ని నెల్లూరుకు తీసుకొని వచ్చి ఆయన దగ్గర వీడియోలు చేయించారు. ఒక చెట్టు దగ్గర తీసుకెళ్ళి ఈ చెట్టు ఎండిపోయింది వాస్తవమే, మళ్ళా మొలకలు పెట్టుకొని వస్తుంది అని చెప్పి సీమరాజాన్ని తీసుకొని వచ్చి ఈరోజు మీరు వీడియోలు పెట్టించుకుంటా ఉన్నారంటే, మా మీద వ్యతిరేకంగా పెట్టించుకుంటా ఉన్నారంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. నారాయణ గారు ఒక్కసారి ఆలోచించండి. మీరు పొలిటికల్ పార్టీ రన్ చేస్తూ ఉన్నారా, ప్రజాస్వామ్యంలో ఉన్నారా? ఈ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొని వచ్చి వాళ్ళకి లక్షల రూపాయలు డబ్బులు చెల్లించి వాళ్ళని తీసుకొచ్చి నెల్లూరు నగరంలో ఏదో ఒక ప్రాంతంలో ఒక చెట్టును చూపించి ఈ చెట్టు సంగతి ఇది అని చెప్పి మీరు చెప్పించుకుంటా ఉన్నారంటే మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద మీకు నమ్మకం లేదా? మీరు చెప్తే నమ్మతారనే నమ్మకం లేదా? ఆ సీమరాజా అని అతన్ని తీసుకొని వస్తే నమ్మతారు ఈ నగర ప్రజలని చెప్పి మీరు అమాయకంగా అనుకుంటే దానికంటే కూడా మీకు ఇంకొక మాట కూడా చెప్పాల్సిన అవసరం లే. అదేవిధంగా 3వ పాయింట్ నారాయణ గారు అన్నారు, వీళ్ళకి ఏదన్నా కనుక సమాచారం కావాల్సి ఉంటే నేను దాన్ని విడిపిస్తాను. 2వ వీడియో అది కూడా ఈరోజు ఈ స్టేట్కి వచ్చినప్పుడు నెల్లూరుకి చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. అసలు చెట్టుది అంత పెద్ద ఇష్యూ చేస్తారు. అసలు నిజంగా చెట్లని వాళ్ళకి ఎస్టిమేషన్ వేశారు. ఒక ఎమ్మెల్యేగా
73,000 మెజారిటీతో గెలిపించినప్పుడు నా నైతిక బాధ్యతగా నెల్లూరులో పుట్టి పెరిగి అది బాగుంది అది మధ్యలో 14 సెకండ్ 34 సెకండ్ మధ్యలో ఉంది కదా అది పెట్టు త్వరగా వస్తారు. అసలు నిజంగా చెట్లని వాళ్ళకి ఎస్టిమేషన్ వేశారు. ఎస్టిమేషన్ అధికారులు ఎస్టిమేషన్ వేశారు. వేస్తే నాకు చెప్తే వద్దు అన్నా మున్సిపాలిటీ డబ్బులు ఖర్చు ఆ ఎస్టిమేషన్ వైరల్ చేసి అంత ఖర్చు పెట్టారు 12,000 13,000. ఈరోజు పుట్టి పెరిగి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినప్పుడు నెల్లూరుకి చేయాల్సిన బాధ్యత నాకుంది. అసలు చెట్లని అంత పెద్ద ఇష్యూ చేస్తారు. అసలు నిజంగా చెట్లని వాళ్ళకి ఎస్టిమేషన్ వేశారు. ఎస్టిమేషన్ ఇది కాదురా బాబు మధ్యలో రా బాబు 14 సెకండ్ 14 సెకండ్ దాకా సరే అది పేపర్లు ఉన్నాయి పేపర్లు ఇచ్చి తర్వాత నారాయణ గారు ఇంకొక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే వీళ్ళకి కనుక సమాచారం కావాలంటే మున్సిపల్ అదే ఆ వీడియో సరిగ్గా రాలే మున్సిపల్ కమిషనర్ని అడగండి. మున్సిపల్ కమిషనర్ గారిని అడిగితే మీకు సమాచారం ఇమీడియట్గా ఇస్తారు అంటే పక్కన కమిషనర్ గారు నవ్వుకుంటా ఉన్నారు. అంటే ఆయన ఏదో నిజంగా ఇచ్చేసేటట్టు ఈయన చెప్పే మాటలు మీరు అడగండి, మీరు అడగలేకపోతా ఉన్నారు, మీరు తెచ్చుకోలేకపోతా ఉన్నారు, తెచ్చుకొని మీరు మమ్మల్ని అడగండి అని చెప్పి నారాయణ గారు గట్టిగా మాట్లాడారు. నేను దానికి సమాధానం చెప్తా ఉన్నా. కమిషనర్ గారిని ఇదే విషయం మీద 2026 అంటే జనవరి 26వ తారీఖున ఆయనకు ఒక లెటర్ రాశాను. దీనికి సంబంధించి మీరు నిధులు ఏదైతే జనరల్ ఫండ్స్ గురించి మీరు ఖర్చు చేస్తూ ఉన్నారు కదా దీనికి సంబంధించి మాకు ఒక ఫార్మాట్లో ఏ డేట్లో ఏ చెక్ని ఎంత ఇచ్చినారు అన్నది మీరు ఇవ్వండి అని చెప్పి జనవరి 26వ తారీఖున ఇప్పటికి 3 నెలలు అయింది. ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ 3 నెలలు అయింది. 90 రోజులు దాటి 100 రోజులు కావస్తూ ఉంది. ఈ రోజుకి ఇవ్వలేదండి మంత్రి గారు. మీరు అన్నారు కదా కమిషనర్ని అడగండి, మీరు సమాచారం కమిషనర్ దగ్గర నుంచి తెప్పించుకొని ఆ తర్వాత మీరు మమ్మల్ని అడగండి. కమిషనర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఎందుకు అడగట్లేదు అన్నారు. మేము అడిగి 3 నెలలు అయిందండి. 3 నెలల క్రితం అడిగాం మీరు జనరల్ ఫండ్స్ నుంచి ఏ విధంగా ఖర్చు చేస్తూ ఉన్నారని. ఈ రోజు కమిషనర్ ఇవ్వాల. మరి కమిషనర్ గారు పక్కనే ఉండి ముసిముసిగా నవ్వుకుంటా ఉన్నారు కదా, మరి దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఆయనకు నేను అనేక లెటర్స్ రాసినాను, ఒక్కదానికైనా సమాధానం చెప్పినారా? విఆర్ కాలేజీ డిపిఆర్ గురించి కూడా అడిగితే మా దగ్గర డిపిఆర్ లేదని చెప్పినారు. ఫండ్స్ గురించి ఖర్చు పెడతా ఉన్న దాని గురించి అడిగితే అసలు దానికి సమాధానం కూడా చెప్పలే. మరి నారాయణ గారు దీనికి సమాధానం చెప్పాలి. లెటర్ రాసాం, సమాచారం కోసం అడిగాం, అయినా మీరు ఇవ్వకపోతే మేము అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను తెలుసుకొని అక్కడ ఏ విధంగా ఎస్టిమేట్స్ చేస్తున్నారు, మీరు ఏ విధంగా వాటికి పర్మిషన్స్ తీసుకున్నారు, ఎవరెవరు సంతకాలు పెట్టినారో అవన్నీ కూడా సమాచారం తెప్పించుకొని దాన్ని ప్రెస్ ద్వారా ప్రజలకు తెలియజేసిన తర్వాత ఈరోజు మీరు వెనకడుగు వేసి ఏదైతే 5,000 రూపాయలు ఇచ్చినారో అది అయిపోయింది. ఇంకా మిగతా సంబంధించినటువంటి మెయింటెనెన్స్కి సంబంధించి మేము ఇవ్వబోవట్లేదు అని చెప్పి ఈరోజు మీరు యూటర్న్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు. ప్రాసెస్ అంతా పూర్తి చేసిన తర్వాత ఈ విధంగా ఉంది నెల్లూరులో. అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. మేము ఇదొక్కటే కాదు, దీని కింద చాప కింద నీరులాగా జరుగుతున్నటువంటి అనేక అక్రమాలు కూడా మీ ముందుకు తీసుకురావడం కూడా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సంబంధించినటువంటి ఇష్యూలో ఆ రోజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వారి కుటుంబాల మీద చేసినటువంటి దారుణమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి నిరసనగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏబిఎన్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపడుతున్నప్పుడు పోలీసులందరూ కూడా దాని దరిదాపులకు కూడా పోనివ్వకుండా నిలిపివేసిన సంగతి ఆ రోజు పత్రికల వారు అందరూ కూడా చూశారు. అక్కడ ఏ సిబ్బందిని ఆపింది లేదు, పెట్టింది లేదు. మరి అక్కడి నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ వేదాయపాలెం 5వ పోలీస్ స్టేషన్లో నాయకులందరూ కలిసి కూడా రాధాకృష్ణ గారి మీద చర్యలు తీసుకోవాలి, వారు మాట్లాడినటువంటి అసభ్యమైనటువంటి పలుకుల మీద విచారణ చేపట్టాలని చెప్పి ఇచ్చినటువంటి అర్జీలకు కూడా ఈ రోజు వరకు కూడా ఎటువంటి సమాధానం లేనందువల్ల ఈరోజు నాయకులు అందరితో కార్యకర్తలు అందరూ కూడా ఎస్పీ గారిని కలిసి ఆ విషయమే మాట్లాడాలని ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారితో నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడి ఈ కార్యక్రమం మీద మీరు ఏమి చర్యలు తీసుకున్నారు అని అంటే వారు ఈ రోజుకి కూడా ఏ చర్యలు తీసుకున్నామనేది మౌఖికంగా చెప్పలేదు. మరి అదేవిధంగా మీకు మెసేజ్ వస్తుందండి అని చెప్పి వారి దగ్గర
గోవర్ధన్ రెడ్డి గారు ఫోన్ నెంబర్ తీసుకొని పంపించి వేయటం జరిగింది. మేమందరం మాట్లాడుతున్నది ఒకటే, ఎవరైనా సరే జర్నలిస్టుగా ఉన్నటువంటి వ్యక్తి సభ్య సమాజం తలదించుకునే విధంగా వారి భాష ఉన్నట్లయితే ప్రతి ఒక్క విద్యాధికుడు, చదువు సంధ్యలు ఉండేవాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అని మనవి చేస్తూ, మరి ఇప్పుడే మాట్లాడినటువంటి చంద్రశేఖర్ గారు ఇచ్చిన వివరణ, అయ్యా మీరు చెట్లు వేయడానికి ఎవరు అభ్యంతరం చెప్పలా, గంగిరేంగి చెట్లకి కానగ చెట్లకి చెట్టు 5,000 అంటే పల్లెటూళ్ళల్లో కూడా నవ్వుకుంటున్నారండి. ఎక్కడ పట్టినా ఉండయి. గంగిరేంగి చెట్టు లేదంటే కానగ చెట్టు 5,000 రూపాయలు ఏందా నాటేదానికి కూడా ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిని మున్సిపాలిటీ వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది. సమాధానం మీరు చెప్పగలిగితే చెప్పండి, అంతే తప్ప మీరు అడగటం లేదు, మీరు చెందటం లేదంటే చంద్రశేఖర్ గారు ఇప్పుడే చూపించారు. 3 మాసాల క్రితం అడిగితే ఈ రోజుకి కమిషనర్ గారు ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదని, మరి దానికి సమాధానం ఆయన చెప్పి తీరాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈనాడు ఈ కార్యక్రమానికి ఇంతమంది కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఏబిఎన్ రాధాకృష్ణ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ముక్త కంఠంతో పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరటం జరిగిందని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నానండి.